అందరికీ నమస్కారం. చల్మల్చెట్టి రమేష్ బాబు, హనుమాన్ జంక్షన్. ఇది ఒక హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి సంబంధించిన మెసేజ్. ఇవాళ ముఖ్యమైన మెసేజ్ ఏంటంటే, ఇవాళ ఒక పార్టీ వారు హనుమాన్ జంక్షన్లో కాపులందరినీ సమావేశానికి రమ్మనమని, అన్ని పార్టీ కాపులు కూడా రావాలని చెప్పేసి పిలవడం జరుగుతుంది. అన్ని పార్టీల కాపుల్ని వాళ్ళు పిలుచుకోవడం ఎవరికి ఇబ్బంది లేదు. కానీ ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కాపులు మాత్రం ఆ సమావేశానికి వెళ్తారేమో, వాళ్ళ ఇష్టం. మిగతా జనసేన తెలుగుదేశంలో ఉన్న కాపు మిత్రులు, కాపు సోదరులందరూ కూడా మీరు ఒక ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా మీరు ఈ సమావేశానికి గాన హాజరైతే, ఇది మీరు ఏ పార్టీయో కూడా తెలియకోకుండా, మీరు ఎవరు కూడా ఏ పార్టీయో లేకపోతే అటు ఇటు కాని వాళ్ళ కింద అయిపోతారు. మీరు ఏదైనా సరే డిసైడ్ అవ్వండి. వైఎస్ఆర్ డిసైడ్ అయితే వైఎస్ఆర్ డిసైడ్ అవ్వండి. జనసేన తెలుగుదేశానికి డిసైడ్ అవుతే జనసేన తెలుగుదేశానికి డిసైడ్ అవ్వండి. ఇది మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆలోచించుకునే సాయంత్రం జరిగే కాపు సమావేశం అనే వైఎస్ఆర్ మిత్రులు పెట్టే సమావేశానికి మీ ఇష్టం. ఈ సమావేశాలు ఈ రాజకీయం టైంలో ఎవరు కూడా కుల మీటింగులు పెట్టరు. అన్ని కులాలను కలుపుకుని పెడతాం అనేదే ధర్మం. అది ఎవరైనా చేయాల్సింది నీతి. అన్ని కులాలను కలుపుకునే ఏ రాజకీయ మీటింగ్ అయినా ఇప్పుడు ఈ రాజకీయ టైంలో, ఈ 2 రోజుల రాజకీయ టైంలో ఖచ్చితంగా అన్ని కులాలను కలుపుకుని ఎవరైనా పెట్టాలి. కానీ ఒక కాపులను పెడితే మిగతా కులాలు వాళ్ళందరూ కూడా ఏలెత్తి చూపిస్తారు. మిగతా కులాల వాళ్ళందరూ కూడా ఇది హర్షించరు. ఒక కాపుల్లే ఈ మీటింగ్ పెడితే, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే ఈ మీటింగ్ పెడుతున్నారు. మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా జనసేన తెలుగుదేశం మిత్రులందరూ కూడా అర్థం చేసుకోండి. ఈ హనుమాన్ జంక్షన్ చుట్టుపక్కల గ్రామాలు, ఈ మండలం మొత్తం కూడా, ఈ గన్నవరం నియోజకవర్గం మొత్తం కూడా మీరు ఆలోచన చేసుకోమని నేను మీకు మనవి చేసుకుంటున్నా. తీవ్రమైన చర్యగా మనవి చేస్తున్నా. మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపులైతే మీ ఇష్టం. మేము వెళ్తారో వెళ్ళరో అది మీ ఇష్టం. జనసేన తెలుగుదేశం కాపులైతే మాత్రం మీరు కులాన్ని మాత్రం ఒక అప్రతిష్ట పాలు చేయొద్దు. జనసేన తెలుగుదేశం కాపులు మాత్రం నేను మీ అందరికీ ప్రార్థిస్తూ చెప్తున్నా. మీరు మాత్రం ఆ ముద్ద లేనిపోయి అటు ఇటు కప్పగంతులు మనకు వద్దు. డిసైడ్ ఎటు డిసైడ్ అవుతారో అటు డిసైడ్ అయిపోండి. వైఎస్ఆర్ డిసైడ్ అయితే డిసైడ్ అయిపోయింది. ఖచ్చితంగా మీరు ఇది ఆలోచన చేసుకోండి. మిగతా కులాలతో మాట్లాడతాం. వనభోజనాలు అటువంటి అంటే కులాల వారీగా ఎవరి కాళ్ళు పెట్టుకుంటారు, ఏ కులం వాళ్ళ కులం పెట్టుకుంటారు. రాజకీయంలో మాత్రం ఒక కులంగా మీటింగ్ పెడతాం అనేది నా చరిత్రలో నేను పుట్టిన తర్వాత ఈ రోజు వరకు నేను చూడలేదు. ఇది చాలా దారుణమైన విషయం అనమాట. కాపు నాయకులు అక్కడ ఏ కుల నాయకులైనా సరే మన పార్టీకి చేయండి అని చెప్పి పిలిపివ్వడం వేరు, సమావేశం పెడతాం వేరు. లేకపోతే ఇక్కడ సమావేశం 10 మంది కలిసి మీరందరూ ఈ కులం వాళ్ళందరూ ఈ పార్టీ చేయండి అని చెప్పి పెట్టుకుంటారు, అది వేరు. కానీ ఇది కులాన్ని పిలిచేసి అందరినీ భోజనాలు పెడతాను, భోజనం కోసం రండి అని చెప్పి ఇది ఏదో చర్యగా భావిస్తున్నాను. దీన్ని వేరే చర్యగా భావిస్తున్నా. మీరందరూ ఈ టైంలో మాత్రం ఇంకొకసారి చెబుతున్నా, జనసేన తెలుగుదేశం కాపుల మిత్రులందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నా. ఇది మాత్రం అటు ఇటుగా మీరు ప్రయాణం చేస్తే చేయండి. ఎటు వెళ్తారో మీ ఇష్టం. నేను మాత్రం అటు వెళ్లిన వాళ్ళని మాత్రం ఇటు పార్టీగా మాత్రం నేను పరిగణించను. మీరు అటు వెళ్ళిన ఈ సమావేశానికి వెళ్లిన వాళ్ళు జనసేన తెలుగుదేశం తరఫున మాత్రం మీకు నేను ఇది చేయను. ఎందుకంటే కొంతమంది కాపు మిత్రులు జనసేన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు కాపులే అడుగుతున్నారు, మేము వెళ్ళొచ్చా అని. నన్ను వెళ్ళొచ్చా అని అడుగుతారండి. మీరు ఆలోచన చేసుకోండి. మీరందరూ ఆలోచన చేసుకుని ఇది వెళ్ళొచ్చా వెళ్ళకూడదు మీరు నిర్ణయం తీసుకోండి. ఖచ్చితంగా వెళితే మాత్రం జనసేన తెలుగుదేశం మాత్రం కాదు. మీరు మాత్రం జనసేన తెలుగుదేశం మాత్రం కాదు వెళ్ళిన వాళ్ళు ఈ సమావేశానికి. అది నొక్కి చెబుతున్నాను. మీరు జనసేన తెలుగుదేశం అభిమానులు మాత్రం కాదు. అది మళ్ళీ ఇంకోసారి చెబుతున్నా, జనసేన తెలుగుదేశం అభిమానులు మాత్రం కాపులు కాదు. వేరే పార్టీకి డిసైడ్ మీరు వెళ్ళండి, మీ ఇష్టం.
వీళ్ళు మాత్రం మీరు ఆలోచించుకోమని నేను మీకు మనవి చేస్తున్నా. ఓకే.